ఇలా గాని చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చేయాలి అంటే ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్‌ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ వేసి వేడైన తర్వాత మనం తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత టేస్ట్‌కి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పును యాడ్ చేస్తున్నాను. ఉప్పును యాడ్ చేసిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టిన బీట్రూట్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటినైతే కుక్ చేసుకోవాలి. కొంచెం ముక్క మెత్తబడి ఫ్రై అవుతున్నప్పుడు మనమైతే దీనికి పసుపు అయితే యాడ్ చేస్తున్నాం. పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముక్కలు కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో టేస్ట్ తగినంత కారం అయితే యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ కలుపుకుంటే టేస్టీ కలర్ఫుల్ కర్రీ అయితే రెడీ. పిల్లలు రైస్లోకే కాకుండా ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఇది తినడానికి చాలా ఇష్టపడతారు. మరి